నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన. కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు ఉంటాయని వెల్లడి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పసికందు అదృశ్యం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. కనుల పండుగగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో వన్యప్రాణి వారోత్సవం ముగింపు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వన్యప్రాణుల రక్షణ అనేది మానవ జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. సముద్ర జీవులను రక్షించేందుకు ప్రత్యేకంగా ఓ సంస్థ పనిచేయడం అభినందనీయమని చెప్పారు. భవిష్యత్ తరాలకు బంగారం లాంటి పర్యావరణాన్ని అందించాలంటే చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రాధాన్యాన్ని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం, ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి, ఇది మనందరం నేర్చుకోవాలి. ఫస్ట్ ముందు మనం ఒకసారి నా ఇంట్లో నేను ఎప్పుడైనా సరే ఏదైనా పెడితే నా ఇంట్లో నా పిల్లలు నేర్పిస్తారు నాకు ఆ ప్లాస్టిక్ అది వాడకని. అలా మీరు మాకు నేర్పించాలి. ఎందుకంటే మీరు చెప్పాల్సింది మా భవిష్యత్తు, మీరు పాడు చేయని పెద్దలకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు పిల్లల వాక్కు దైవ వాక్తో సమానం అంటారు. మీరు ఒకసారి పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి. అందుకే నేను పిల్లల మాట చాలా చాలా వింటాను. ఎందుకంటే మీకోసం పెద్దలు ఎవరైనా చేయాల్సింది. నాలాంటి వాళ్ళు కానీ, ఇక్కడ వేదిక పైన ఉన్నవారు కావచ్చు, రాష్ట్రాన్ని దేశాన్ని నడిపేవాళ్ళు, ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాగే మనకున్న ఎన్జిఓస్ ఇప్పుడు ఇందాక మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి. అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి. అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పాను ఇందాక, పులి ఆకలేస్తే తింటుంది. ఒక తిమింగలం దానికి ఆకలేసినంత తిని మళ్ళీ కాము కూర్చుంటుంది. మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది, దీని మాంసం బాగుంటుంది, తాబేలు మాంసాలు బాగుంటాయి, అడ్డగోలుగా వేటలు చేసి చేసి వన్య సంపదని మనిషి మన మన యానిమల్ని, మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. గత 5 ఏళ్లలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కౌలు రైతులకు మేలు జరిగిందని చెప్పారు. కౌలు రైతు చట్టంపై 5 జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. అందరికీ ఆమోదయోగ్యమైన, ప్రయోజనకరమైన కౌలు చట్టం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం కౌలు రైతులకు కార్డులు ఇవ్వకపోవడం వల్ల రుణాలు రాక, ప్రభుత్వ సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో కౌలు రైతులకు సాయం అందడం లేదనేది వాస్తవమని చెప్పారు. 19లో ప్రభుత్వం మారిన తర్వాత 2011 చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ 2019 కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప గత 5 సంవత్సరాలు ఎవరికి కార్డులు ఇవ్వలేదు, ఎక్కడ బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు, నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పగడ్బందీ
కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించాము. చట్టాన్ని రూపొందించాం. గతంలో క్యాబినెట్లో పెట్టడానికి తీసుకెళ్ళాం. గుంటూరు జీజీహెచ్లో ఓ మాయలేడి బాలింత వేషంలో వచ్చి బిడ్డను మాయం చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నర్సరావుపేటకి చెందిన షేక్ నసీమా ఆదివారం రాత్రి 10:30 డెలివరీ నిమిత్తం గుంటూరు జీజీహెచ్లో జాయిన్ అయ్యారు. రాత్రి 1 గంట సమయంలో మగ శిశువుకు జన్మనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 2:30 సమయంలో ఒక మాయలేడి బాలింత వేషంతో నసీమా దగ్గరికి వెళ్లి తన భర్తకు పిల్లలంటే ఇష్టమని చూపించి వస్తానని బిడ్డను తీసుకెళ్లి మాయం చేసింది. విషయం తెలుసుకున్న కొత్తపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి స్వయంగా అన్వేషణ ప్రారంభించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాచండీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దుర్గమ్మను దర్శించుకుంటే శత్రుభయాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు అమ్మవారికి చండముండాసురుల్ని సంహరించినటువంటి శుంభ నిశుంభాదుల్ని సంహరించినటువంటి జగన్మాత చండీ అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఇక్కడ నిత్యం సేవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి యొక్క చండీ సప్తశతీ పారాయణలో కూడా అమ్మవారి యొక్క విశేషాన్ని అనేక విధంగా వర్ణించడం జరిగింది. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. 2 కొడుకులు 1 కుమార్తె ఉన్నా తనను బయటికి నెట్టేశారంటూ సూరపరెడ్డి అంకమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరంలో సీసీ కెమెరాలు పనిచేయక యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. నాకు ఇల్లు కావాలి నాన్న, 4 బజార్లు అడుక్కొని తిన్నా నా ఇల్లు నాకు కావాలి. కొడుకులు పెట్టలేదు, ఇంకేమిటో ఒక ముద్ద పెడుతున్నారు. నివసించడానికి ఇల్లు కావాలి కదా నాన్న. నాకు ఈ వయసులో 80 సంవత్సరాలు ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలా? నేను సంపాదించుకున్నా 80 సంవత్సరాలు నాకు, 75 సంవత్సరాలు నా భర్తకి సూరపరెడ్డి లక్ష్మారెడ్డి భార్యని. ఈయననామా రాసుకోండి నా భర్త, ఈయననామా కూడా పెట్టేశాను నేను కలెక్టర్ కాడ. ఎవరికి నా 2 కొడుకులకు కానీ నా కూతురికి కానీ ఎలాంటి సంబంధం లేదని నా భార్యకి ఎక్కని రాశాడయ్యా. రోడ్ల మీద అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ ఆ యాక్సిడెంట్లకు సంబంధించి కేసులు కూడా నమోదు కాని పరిస్థితి జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా లేకపోవటం వలన ఎవరు ఎక్కడ ఏ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కూడా లెక్క లేకుండా పోతుంది. దీనికి సంబంధించి గతంలో ఎస్పీ గారికి కూడాను తెలియపరచడం జరిగింది. ఎస్పీ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చల్లో భాగంగా కలెక్టర్ గారి సమక్షంలో కమిషనర్ గారు, ఎస్పీ గారు, మిగిలినటువంటి డిపార్ట్మెంట్ కూడా కలిసి కూర్చుంటే కానీ ఈ సమస్యకి పరిష్కారం కావదని చెప్పి ఆ రోజు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క డిపార్ట్మెంట్లతో కలిసి మేము కూడా ఆ యొక్క ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పనిచేయాలని చెప్పేసి ఉద్దేశంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కలెక్టర్ గారు తెలియజేయడానికి వచ్చాము ఈ రోజున. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల
గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఆ ప్రాంతంలో 273 బళ్ళు కూడా పోయినాయి. ఇంతేకాకుండా నగరంలో ట్రాఫిక్ అనేది పోలీసు వ్యవస్థ అంతా కూడా మా ఎస్పీ గారు ఏం చెబుతారంటే జనం పోలీసు వాళ్ళు లేరు, 120-175 మందికి ఒక కానిస్టేబుల్ ఉండాల్సి ఉంది, 800 మందికి ఒక కానిస్టేబుల్ అయ్యాడు. మరి ప్రజలను నియంత్రణ చేయాలంటే ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయాలంటే యంత్రాంగం లేదు కాబట్టి మేము సరిగా నిర్వహించలేకపోతున్నాం. కనుక ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా. ఈ ట్రాఫిక్ నియంత్రణ కానీ లేకపోతే ఈ నగరంలో ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా జరగాలంటే కమిషనర్ కలెక్టర్ గారు ఇవన్నీ ఉండాలని ఆయన చెప్పడం వల్ల ఈరోజు కలెక్టర్ గారు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఇతర ప్రజా సంఘాలు అధికారులతో మాట్లాడడం అవకాశం ఉంటుంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. కింగ్ హోటల్ సెంటర్లో నిర్వహించిన పాలస్తీనా సంఘీభావ దినోత్సవంలో సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ప్రారంభించి ఏడాది పూర్తయిందని, ఇప్పటి వరకు 85,000కు పైగా మృతి చెందారని జంగాల అజయ్ కుమార్, పాసన్ రామారావు తెలిపారు. లబనాన్ జాతిని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని మండిపడ్డారు. నిరసనలో వామపక్ష నేతలు నళినీకాంత్, మాల్యాద్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు. దాదాపుగా 10 లక్షల మంది నిరాశ్రయులై ఈరోజు సహాయ శిబిరాల్లో ఉన్నారని చెప్పేసి అంటే ఆ యుద్ధం యొక్క ప్రమాదం ఎంత ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పాలస్తీనా ఒకటే కాదు, లెబనాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ఇరాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, మొత్తం 7 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగానే మేము యుద్ధం చేస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఇది వాస్తవమా? హమాస్ ఉగ్రవాద సంస్థ కాదు, వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ. మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఏర్పడినటువంటి సంస్థని ఉగ్రవాద సంస్థగా ముద్రేసి ఆ రకంగా దాడి చేయడం అనేటువంటి సరికాదని చెప్పేసి అంతర్జాతీయ న్యాయస్థానాలు, ఐక్యరాజ్య సమితి చెప్పింది. హమాస్ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు ఇరాన్లో తలదాచుకుంటే ఆ దేశం పైన కూడా దాడి చేసి ఆ దేశంలో తలదాచుకునేటటువంటి నాయకుల్ని మట్టుబెట్టడం ఈ యుద్ధ నీతికి ఎంత మాత్రం సరైనటువంటిదిగా ప్రపంచం అంగీకరిస్తుందనే విషయాన్ని ఇజ్రాయెల్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా అండ చూసుకొని ఎగిరెగిరి పడుతున్నటువంటి ఇజ్రాయెల్కి నాటో దేశాలు అండగా నిలబడి యుద్ధాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణంలో పట్టభద్రుల ఎన్నికల క్యాంపెయినింగ్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లను కలిశారు. ప్రతి ఒక్కరికి స్వయంగా కరపత్రాలను అందించారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓట్లు నమోదు చేసుకోవాలని డాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ సతీష్ కుమార్ కు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన ఇంటి ప్రక్కనే ఆటో నిలిపి తనపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని బాధితురాలు గంగోలు సుజాత ఫిర్యాదు చేశారు. జేసీ కంపెనీ ద్వారా ప్రతి కొనుగోలు చేసి చెక్కు ద్వారా నగదు చెల్లించినా ఇవ్వలేదంటూ తనపై మేడికొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని నేరెళ్ల హరిప్రసాదరావు ఫిర్యాదు చేశారు. తనను భయపెట్టి సత్తెనపల్లి డీఎస్పీ 80 లక్షలకు నోట్ రాయించారని వాపోయారు. పత్తి అనేది నేను రైతుల దగ్గర కొనలేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. జేపీ కాటన్ కార్పొరేషన్ వారు జేపీ కార్పొరేషన్ వారు పత్తి కొన్నారు. కానీ వాళ్ళు మన దగ్గర బిల్లు రాపించుకొని మేము కొనుక్కొని చెక్కు రూపంలో పేమెంట్ ఇచ్చాము. మేము ఎటువంటి బాకీ లేదు.
కానీ రైతులు మా మీద ఎగబడి ఇచ్చేస్తున్నారు. సత్యనపల్లి డిఎస్పీ గారు నన్ను కొట్టి రాస్తాలని బెదిరించి రాపించారు. అది నర్సాపేట ఎస్పీ గారి దగ్గర పోయి కంప్లైంట్ చేయంగా ఆయన పిలిపించి ఆదినారాయణ గారిని వీరస్వామి గారిని సిఐ వీరస్వామిని పిలిపించి చెక్కులు నోట్లు ఇవ్వమంటే కాలయాపన చేసి నన్ను స్టేషన్ చుట్టూ తిప్పుకొని తర్వాత వాళ్ళకి ఇచ్చినారు. రైతుల దగ్గర పత్తి ఎవరు కొన్నారు? జేపీ కార్పొరేషన్ మున్నంగి జోజప్ప ఫిరంగపురం. చేయకపోగా వాడు వైసీపీ కార్యకర్త, నేను టీడీపీలో తిరుగుతానని నన్ను ఈ రకంగా పరాభవం చేశాడు. నా కాడికి తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళు వచ్చి కేసు పెట్టాం సార్, కేసు పెట్టాం, రిజిస్టర్ అయింది. అది స్టేషన్ బ్యాండ్ కేసు కింద పోలీసులు కట్టారు. వాళ్ళ పిల్లలు మళ్ళీ నా మీద నా పిల్లల మీద రాజీ పడకపోతే మీ మీద దాడి చేస్తాము, మళ్ళీ చంపి పట్టుకుంటాము అని చెప్పి బెదిరిస్తున్నారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజా దర్బారుకు విశేష స్పందన లభిస్తోంది. అమరావతి మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో 200కు పైగా ప్రజా వినతులు వచ్చాయి. తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల ప్రభుత్వ శాఖాధికారులు పాల్గొన్నారు. ఏటుకూరు రోడ్లోని కమశేషయ్య గ్రౌండ్ వలియన్ కాటన్ ఇండస్ట్రీలో ఎన్ఆర్ పాలిమర్స్ అందుబాటులోకి వచ్చింది. ఎల్ఈ కవర్లు, పీపీ కవర్లు, ఫుడ్ కవర్స్, షాపింగ్ కవర్స్, క్యారీ బ్యాగ్లు కస్టమర్లకు తయారు చేసి అందించనున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన కవర్స్ ను అందించనున్నట్లు ఎన్ఆర్ పాలిమర్స్ నిర్వాహకులు అశోక్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశంను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ రెడ్డి. ఎన్ఆర్ పాలిమర్స్ అనే సంస్థని నూతనంగా ప్రారంభించాం. ఇది వచ్చేసి కమ్మశాషయ్య గ్రౌండ్లో వలియన్ కాటన్ ఇండస్ట్రీస్లో స్థాపితం చేసి పెట్టాం. మా దగ్గర వచ్చేసి ఎల్ఈ కవర్లు, పీపీ కవర్లు, ఫుడ్ కవర్లు, క్యారీ బ్యాగులు, షాపింగ్ కవర్సు అన్నీ 6 రకాల ప్రింటింగ్స్తో అవైలబుల్గా ఉంటాయండి మా దగ్గర. ఏటుకూరు రోడ్డు కమ్మశాషయ్య గ్రౌండ్ వలియన్ కాటన్ ఇండస్ట్రీస్లో స్థాపించబడిన ఎన్ఆర్ పాలిమర్స్ సంస్థ దగ్గరికి వచ్చేసి సంప్రదించగలరు. మా ఫోన్ నెంబర్లు వచ్చేసి 7330757888, 7330737888. అరండల్పేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సామూహిక కుంకుమార్చనలో సువాసినులు పాల్గొన్నారు. మూలా నక్షత్రం నాడు సరస్వతి పూజను ఆలయంలో నిర్వహించనున్నట్లు అర్చకులు ప్రసాద్ తెలిపారు. उदेश्वरी दृश्याय गुणरूपिणेन श्री राजेश्वरी श्री राजराजेश्वरी देवता स्तोत्र पूजा समर्पयामि। श्री महालक्ष्मी देवताभ्यो नमः। ओम प्रकृत्यै नमः। ओम लक्ष्मी नमः। चतुष्टाय विभावने नमः। ओम आदित्य नमः। ओम नित्य नमः। ओम दित्ताय नमः। ओम वसुदाय नमः। ओम वसुदाय नमः। चंद्र सहोदर्य नमः। ओम चतुर्भुजाय नमः। ओम चंद्ररूपाय हिरण्यपरागण समुद्रतनयाय नमः। ओम जयाय नमः। ओम मंगलाय नमः। లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీఎంజే జ్యువెలర్స్ షోరూం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే గల్లా మాధవి నూతన షోరూంను ప్రారంభించారు. కస్టమర్లకు లేటెస్ట్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాలను నాణ్యతా ప్రమాణాలతో అందించడమే పీఎంజే జ్యువెలర్స్ ముఖ్య లక్ష్యమని షోరూం ప్రతినిధులు తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన వారి సోదరుడైన వడ్లమూడి శివయ్య సౌజన్యంతో పాతగుంటూరు యాదవ హైస్కూల్లో భారీ మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్యం, బ్లడ్ డొనేషన్, నేత్రదానం, పర్యావరణ పరిరక్షణ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్లో అన్ని సేవా సంస్థల కన్నా అత్యద్భుతంగా సేవారంగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉందని అన్నారు. రమేష్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ హైదర్, న్యూరాలజిస్ట్ డాక్టర్ దీప్తి, షుగర్ డాక్టర్ నీరన్, ఆర్థోపెడిక్ డాక్టర్ రవీంద్ర గోపి పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆనందంగా జీవిస్తారని అన్నారు. చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ సంస్థ తరపున సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గురువారెడ్డి, ఆనందరావు, కుమార్, ట్రెజరర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఇప్పటికే ఒక 8-10 ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ చేయడం జరిగింది. ప్రతిసారి కూడా ఒక విభిన్నమైనటువంటి రీతిలో
ఆలోచించి ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు, అలాగే బాధితులకు ఏదైతే అవసరం ఉందో ఆ కార్యక్రమాలను చేస్తూ మానవతా సేవా సంస్థ వారి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. కేవలం ప్రత్యేకంగా ఒక వ్యక్తి కాదు, సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు నేను కూడా చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అయితే చాలా గొప్ప కార్యక్రమం చేశారు. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత నేను 8 మందికి ఇటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఇద్దరు డాక్టర్లు గుంటూరులో ఉన్నటువంటి డాక్టర్సే చెప్పిన తర్వాత ఒక 3కో 4కో ఇక్కడ గుంటూరులో ఇచ్చారు, 2కి విజయవాడలో ఇప్పించాను. ఇప్పుడు ఇది 8వ కేసు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలకి ఆయన చేయూత, ఆయన ఇది సహకారాలు ఎంతో ఉన్నాయి. ఇది మా కజిన్ బ్రదర్ అయినటువంటి వడ్లమూడి శివయ్య గారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్, భారీ క్యాంపు నడుస్తుంది. ఈ క్యాంపుకు చేసినటువంటి అందరికీ, అశోక్ గారికి, మీరావళి గారికి, అలాగే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఉన్నతాధికారులు నిర్వహించారు. డ్రైన్లు, రోడ్లు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వస్తువులపై కార్పొరేషన్ పరిధిలోని బాధితులు అధికారులకు ఫిర్యాదులు అందించారు. సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పొన్నూరు రోడ్ సంగడగుంట్లోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహాచండీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమార్చనలో భక్తులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు 18 రకాల విశేష హారతులను అమ్మవారికి ఇస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అలానే రేపు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అశేష భక్త జనాలందరూ కూడా దర్శనమివ్వబోతున్నారు. కావున రేపు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలానే ప్రతిరోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 18 రకాల హారతులు జరిపించబడును. సత్తెనపల్లి పట్టణంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారిని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇసుక సిండికేట్ కారణంగా కూటమి ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు అధికారం ఇచ్చింది మీపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికా అని ప్రశ్నించారు. మద్యాన్ని కూడా చంద్రబాబు సిండికేట్ చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో అతను ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్ళకోకుండానే దాన్ని పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. రేపైనా ఇంతే కదా. ఇంకో కేసు వచ్చినా కూడా ఏదైనా కేసులు జరిగితే ఇన్వెస్టిగేషన్లోనే దాన్ని తొక్కేసి నేరస్తుల్ని పక్కన పెట్టేసేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో సోమవారం వేణుగోపాల్ మేనిఫెస్టోని విడుదల చేశారు. నిరుద్యోగుల సమస్యతో పాటు రైతులు, వృద్ధుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టభద్రుల ఓటర్ గారు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరందరూ బాగా సహకరిస్తారు. మనం కూడా ఈ రిజిస్ట్రేషన్లో హెల్ప్ చేయడం కోసం కొరటిపాడు ఎదురు ప్రభు స్ట్రీట్ హాల్ పైన ఒక ఆఫీసు, అలాగే నారా కోడూరులో ఒక ఆఫీస్ పెట్టాము, అలాగే కృష్ణా జిల్లాలో కూడా పెట్టాము ఒకటి. ఇక్కడ కూడా ఎస్హెచ్ఓలో కూడా మనం హెల్ప్ చేస్తాం ఓటర్ నమోదుకి. ఇవన్నీ కూడా మన సహాయ కేంద్రాలు, ఓటర్ నమోదుకి సహాయ కేంద్రాలుగా మనం పెట్టుకోవడం. ఇంకా కాలం గడిచే కొద్దిగా హెల్ప్ పెంచుతాము, ఇంకా ఆఫీసులు పెంచుతాము. మీరందరూ సహకారం. అలాగే ఈ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమి లామ్ ఆధ్వర్యంలో రఘురామ్ నగర్లో గల జెండా చెట్టు వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో బత్తుల లక్ష్మీ నరసమ్మ, పర్వీన్, బి రమణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బత్తుల లక్ష్మీ గురవమ్మ, పర్వీన్, బి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం
తెల్లదొరలకి వెన్నులో వణుకు పుట్టించిన మన రేనాటి వీరుడు ధీరుడు మన ఓబన్న గారు వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 23వ డివిజన్లో రఘురామ నగర్లో ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక పందిళ్లు ఏర్పాటు చేసి అమ్మవారి అలంకారాలకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మహాచండీ అలంకరణ పూజాంచ ప్రాతః సమయే పూజాంచ మహంగరిష్యే ఆదిత్యవర్ణేన్ తత్వాదిత్యాతమస్తవస్తే వృక్షోద బిల్వాన్ ఆంటీ తీసుకున్నాను పట్టించుకో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన. కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు ఉంటాయని వెల్లడి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో పసికందు అదృశ్యం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. కనుల పండుగగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.